పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. పచ్చని పంట పొలాలు, వాటి మధ్య నివాసం ఏర్పరచుకుని ఉంటున్న ఈ దంపతులే మన స్టోరీలోని వ్యక్తులు. వేమిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, పద్మజ. వీరి స్వగ్రామం కావలి. ఇప్పుడుంటున్నది మాత్రం జలదంకి మండలం చిన్నక్రాక. నిన్న మొన్నటి వరకు కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా వ్యవసాయదారులుగా మారిపోయారు. లక్షల్లో వస్తున్న జీతాన్ని కూడా కాదనుకుని మాకు వ్యవసాయమే ముద్దు అంటూ ఇక్కడికి వచ్చేశారు. 25 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా సేంద్రియ పద్ధతిలోనే. గత సీజన్లో 10 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో వరి పంటను సాగు చేశారు. ఇప్పుడు వారితో పాటు 10 మందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఈ సీజన్లో 25 ఎకరాలను ఎంచుకున్నారు. కెనడాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపి లక్షల్లో జీతాలు తీసుకొని కూడా ఇప్పుడు రైతులుగా ఎందుకు మారారంటే వారు చెప్పే మాట ఒక్కటే: ఎంత సంపాదించినా ఏం లాభం, ఆనందంగా ఆరోగ్యంగా బతకలేకుంటే అది జీవితమే కాదు అని. అందుకే అలాంటి జీవితాన్ని కాదని ఇలా వచ్చి ప్రకృతి సేద్యం చేస్తున్నామంటున్నారు. కేవలం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాలని, దాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని సేంద్రియ సాగు చేద్దామని ఈ దిశగా అడుగులు వేశామంటున్నారు. ఇది మా నారుమడి. ఇది మొత్తం 25 ఎకరాల గురించి పోసాము. ఒక 5 ఎకరాలు డ్రమ్ సీడ్ వేద్దాం అనుకుంటున్నాం. మొట్టమొదటిసారి ఎక్స్పెరిమెంటేషన్. ఇకపోతే సేంద్రియ సాగు ఎందుకు చేయాలి అని అనిపించిందంటే, నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మన ఇండియాలో విపరీతంగా ఫెర్టిలైజర్స్, కెమికల్ బేస్డ్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, పురుగు మందులు వాడడం మూలాన, వాటి యొక్క అవశేషాలు ధాన్యంలోకి వెళ్ళడం మూలాన, సో ఆ బియ్యాన్ని మనం తినడం మూలాన మనకి విపరీతమైన అన్ని రకాలైన జబ్బులు వస్తున్నాయని నేను బలంగా నమ్ముతాను. ఈ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. కాబట్టి మనం కేవలం బ్లాగ్స్లో మీరు సేంద్రియ సాగు చేయండి చేయండి అని చెప్పేదాని బదులు మనమే మన భూమిలోనే మనమే ఎందుకు చేయకూడదు, మనమే ఎందుకు చేసి చూపించకూడదు. సో మంచి ఆహారం మనం తినడంతో పాటు 10 మందికి మనం ఎందుకు, వినియోగదారులకు మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచనతో ఒక సోషల్ కాజ్ ఉందని బలంగా నమ్ముతాను. ఇది అందు గురించి నేను అమెరికాలో, కెనడాలో లక్షల రూపాయల జీతాలు వస్తున్నా నాకు, మా ఆవిడకి, నా భార్యకి, ఇద్దరం కూడాను అవి వదిలేసి, సో ఇక ఇప్పటి నుంచి మనం చేసే పనిలో కొంతన్నా సోషల్ కాజ్ ఉండాలి అని ఇద్దరం గట్టిగా నిర్ణయించుకొని మేము సేంద్రియ సాగు వైపు అడుగులు వేశాము. ప్రకృతి సేద్యంలో ఎక్కువ దిగుబడి రాకపోయినా మంచి ధాన్యాన్ని పండించామనే తృప్తి మిగులుతోంది. ఇంతకంటే ఏం కావాలి అంటున్నారు వీరు. పొలంలోనే నివాసాన్ని, గోశాలను ఏర్పాటు చేసుకుని గోవుల నుంచి వచ్చిన పదార్థాల ద్వారానే ఎరువులను, పురుగు మందులను తయారు చేస్తున్నారు. సమాజానికి మంచి ధాన్యాన్ని అందించాలన్నదే లక్ష్యమని చెబుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో గో ఆధారిత వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మేము ఇక్కడ ఒక గోశాల ఏర్పరచుకున్నాము. ఇందులో మొత్తం ఆవు దూడలు, ఆవులు అన్నీ కలిపి 12 ఉన్నాయి. సో ఈ గోశాల నుంచి వచ్చిన ఉత్పత్తుల్లో ముఖ్యంగా మనం గోమూత్రము, గోమయము, అలాగే ఆవు మజ్జిగ, వీటిని ప్రధానంగా వాడతాము. దేశీ ఆవులు మట్టుకే కావాలి. ఎందుకంటే మన దేశీ ఆవుల్లో యొక్క పాలల్లో కోటాను కోట్ల మంచి చేసే కణాలు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు అనేది మనకి పంటలకు చాలా ముఖ్యము, మనుషులతో పాటు పంటలకు కూడా చాలా ముఖ్యము. ఆ సూక్ష్మజీవులు ఆ యొక్క వానపాములు అభివృద్ధి చెందడానికి గోకృపామృతం అనేది వాడతాం. దాంతోపాటు మనం మామూలుగా ఈ కెమికల్ బేస్డ్ ఫార్మింగ్లో, కెమికల్ బేస్డ్ వ్యవసాయంలో పైన ఇటువంటి తెగుళ్ళు వచ్చినా కానీ అవేవో మందులు తెచ్చి ఎంత కొడుతుంటారు. సో అవి క్యాన్సర్ లాంటి చాలా డేంజరస్ జబ్బులకి కారణమవుతున్నాయి. మన ప్రకృతి వ్యవసాయంలో అలా కాకుండా ఒక 20 రోజుల పాటు పులిగి పెట్టిన మజ్జిగని, ఆవు మజ్జిగని మనం కొంత నీటిలో కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది. దాని మూలాన ఎటువంటి శిలీంధ్రాలు ఆశించినా కానీ పంటని అవన్నీ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి 2 ప్రధానంగా మనం ఇందులో వాడుకుంటాం.
ప్రతి ఒక్కరూ తమకున్న పొలంలో కొంతమేరైనా వారి తిండికి ప్రకృతి సేద్యంలో పంటను పండించుకుంటే మేలనేది బ్రహ్మానందరెడ్డి ఇస్తున్న సలహా. ఎందుకంటే ఎంత సంపాదించినా సంపూర్ణ ఆరోగ్యం లేనిదే ఏమీ చేయలేం కాబట్టి ఆరోగ్యం కోసం ఆహార భద్రత తీసుకోవాల్సిన అవసరం మన మీదే ఉందంటున్నారాయన. అలా పంటను సాగు చేసుకోలేని వారు సాగు చేసే వారి పంటలను పరిశీలించి ధాన్యాన్ని కొనుగోలు చేసి తినాలని సూచిస్తున్నారు. అప్పుడే హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పని లేదు, వృధా ఖర్చుల అవసరం ఉండదంటున్నారు. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన బ్రహ్మానందరెడ్డి దంపతులు ఎంత సంపాదించినా ఆరోగ్యంగా బతకలేని జీవితం వృధా అంటున్నారు. అలాంటి జీవితం కాదనుకుని స్వయంగా పంట పండించుకుంటూ అది కూడా ఎలాంటి రసాయనాలు లేని ఉత్పత్తులు తీసుకొస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా.